కొన్ని విషయాలలో అయితే ఈ సంతోష్రావు మధ్యన కేటీఆర్ మధ్యన ఇబ్బంది పరంగా లేకపోతే కవితకి కేటీఆర్కి ఇబ్బంది పరంగానే ఈరోజు కేసీఆర్ ఆ తుంటి విరగడం అనేది కూడా ఉందనేది ఒక ప్రజలలో ఉన్న మాట. ప్రజల్లో ఉన్న మాట మీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ అనుకోవాలి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే లక్ష్మీనాథ్ గారు, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. మా మధుయాష్కి గారు ఏం మాట్లాడిరో చూడండి. కల్వకుంట్ల కవిత గారు కాస్ట్రల్ అపార్ట్మెంట్లో ఉండేది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు, ఆభరణాలు, బంగళాలు, విల్లాలు, నేను చెప్పేది కాదు, ఎవరో వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు, ఇంకో రేపు 135 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాల్స్ ఉంది. ఎవడబ్బ సొమ్ము, ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఉద్యోగం చేయకపోతేవి, వ్యాపారం చేయకపోతేవి, వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటేవి. కల్వకుంట్ల తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లు దోమే ఉద్యోగం చేసుకుంటే అమెరికాలో ఉండే, వీసా కూడా లేకుండా ఈ చెల్లె పెళ్లికి రానని వేడుస్తూ ఉంటే అప్పుడు చంద్రశేఖర్ నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీసా తెప్పిస్తే అప్పుడు ఇట్ ఈస్ అ ట్రూ, గో అండ్ ఆస్క్ చంద్రశేఖర్ అని. కవిత పెళ్లికి రానని చెప్పి రానంటే నాకు మల్టిపుల్ వీసాలు రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో అతను ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకు వచ్చినాడు. అట్లాంటి ఆఫ్టర్లు ఉద్యోగం చేసుకునే కల్వకుంట్ల తారక రామారావు దగ్గర ఇలా వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? చిరంజీవి ఇంటి పక్కన 120 కోట్లు కొనంట. కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది. ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి? హరీష్ రావుకి, తారక రామారావుకి, కవితకి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది చంద్రశేఖరరావు పైన. ఇవి మీకు మాట్లాడాలి. ఇక్కడ ఒకటి శివలాల్ గారు, ఇప్పుడు మీరు ఆ లెక్క వస్తే ఎదుగుతూ ఉన్నవాళ్ళు ఒక స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తారు. మీరే అన్నారు, మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక పెయింటర్గా ఆయన పని స్టార్ట్ చేసి ఆ తర్వాత అంచెలంచెలుగా జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు ఎదిగారు. ఇప్పుడు ఆ లెక్క వస్తే ప్రధానమంత్రి పెట్రోల్ బంకులో పనిచేశారని కూడా మాట్లాడతారు, ఛాయ్ వాలాగా ఉన్నారని మాట్లాడతారు. రకరకాలుగా ఉండి మరి అప్రత్యాసంగా ముందుకు వెళ్తే దానికి దీనికి సంబంధం ఏమంటారు? నేను ఏమంటున్నాండి, ఇంత సాక్ష్యంగా మా మధుయాష్కి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. దీంట్లో ఒకవేళ ఆయన తప్పు చెప్తే మీరు ఖచ్చితంగా డిఫర్మేషన్ వేయొచ్చు, మీకు దమ్ము లేదు కదా. మీరు చేసిన తప్పులు స్వయాన మా మధుయాష్కి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. మీరు ఏమేమి చేసిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ మీద సిబిఐ కేసులు కానీ ఈడీ రేట్స్ ఎవరి మీద అయినాయి, ఎక్కడైనా అనేది మీరు మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చినది ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈరోజు దాంట్లో రేవంత్ రెడ్డి గారిని మీరు ఆలోచిస్తే అంచెలంచెలుగా ఎదిగిరంటే ఇప్పుడు ఇదే కేటీఆర్, కవిత, హరీష్ రావు మొత్తానికి ఇస్త్రీ బట్టలు లేని వాళ్ళు, లేకపోతే కవిత కిరాయింట్లో ఉన్న కవిత ఈరోజు ఆమెకు డాలర్స్ కాలనీలో కానీ ఇక్కడ కానీ లేకపోతే బుర్జు ఖలీఫాలో సూట్స్ ఏడికైనా వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని అట్లా సంపాదించే చాలామంది బ్యూటీ పార్లర్ 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది. మళ్ళీ వాళ్ళకి చెప్పండి ఎట్లా సంపాదించదు. అయితే వేలలో లక్షల్లో సంపాదిస్తారు. మరి 100,000 కోట్ల రూపాయలు ఎక్కడికైనా వచ్చినాయండి లక్ష్మీనాథ్ గారు. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పి దోచుకున్నది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో. ఇప్పుడు గొర్రెల స్కామ్ అన్నారు, కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు. ప్రతి దగ్గర వీళ్ళు చేసిందంతా మోసమే. ఈరోజు మీరు ఇచ్చిన 55 కోట్లల్లో 47 కోట్లు మీకు రిటర్న్గా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయంటే ఇప్పుడు ఆ విషయం చెప్పు కేటీఆర్. ఇప్పుడు డ్రామారావు అని ఎవరు పేరు పెట్టిరో నీకు కానీ మంచి డ్రామాలు చేస్తున్నావు నువ్వు. ఏసీబీ విచారణకు ఒక్కసారి పోయి స్వయాన కూర్చొని ఉంటే అయిపోయింది. నేను అడ్వకేట్ని తీసుకుపోతాను, నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు అడ్వకేట్ని సపోర్ట్ తీసుకో, నువ్వు పిటిషన్ వేసుకో, అప్పుడు అడ్వకేట్ని పర్మిషన్ ఇస్తారు ఏసీబీ. కానీ నువ్వు ఏసీబీ దగ్గర విచారణకు రమ్మంటేనే ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు గతంలో ఏం చెప్పినావు? నేనే చేసిన తప్పు, నేనే ఈ కార్ రేస్కి 55 crores ఇమ్మని చెప్పిన, అధికారుల ప్రమేయం లేదు, నేను చేసిన, దమ్ముంటే అరెస్ట్ చేయను. మరి ఇప్పుడు దమ్ముంది కాంగ్రెస్ పార్టీ, చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది, సహకరించు చట్టంకి. ఈరోజు భయపడి ఎప్పుడైనా ముందొచ్చు హైకోర్టుకు పోతావు, స్క్వాష్ పిటిషన్ వేస్తావు. ఎందుకు వేస్తావు? నన్ను అరెస్ట్ చేయదని 30 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని ఎందుకు చేసినావు? అంటే నీకు అర్థమైపోయింది నేను చేసిన తప్పు, నేను ఖచ్చితంగా దొరికిపోయినా, నేను ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారు అనేది నీవు నిర్ధారణ అయినాకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. ప్రజలను రెచ్చగొడతా అంటే ఉద్యమ కాలంలో ప్రజలు వచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. ఇప్పుడు ఏ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మతలేరు. మిమ్మల్ని నమ్మి అందరూ మోసపోయిన వాళ్ళే. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా మీరు అధికార పదవులు ఇచ్చిర్రా? ఎవరైనా ఉండరా? పార్టీలు మార్చి ఫిరాయింపులు చేపించి మీరు దొంగ లెక్కలుగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండ్రు. ఈరోజు ఒక్కరినన్నా న్యాయబద్ధంగా తీసుకున్నా? మీరు ప్రజలకు ఏమైనా మంచి చేసిండ్రా? ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు కేటీఆర్కి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటైతే?
ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్కి శిక్ష తప్పదు, ఖచ్చితంగా జైలుకి పోతాడు. ఈరోజు నువ్వు చేసిన ఏదైతే ఏసీపీ విచారణకు రమ్మన్న విషయంలో నువ్వు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లతో చేసినది కూడా రికార్డ్ అయ్యి ఆల్రెడీ రేపు హైకోర్టులో పెట్టిండ్రు కాబట్టి నీకు ఈరోజు నీ వేసుకున్న క్లాసిఫికేషన్కి డిస్మిస్ ఆర్డర్ వచ్చింది. నువ్వు అదే కనుక సహకరించి ఉంటే నీకు ఇంకా టైం ఉండేది. ఇప్పుడు ఈరోజు ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే సాయంకాలం వరకు అరెస్ట్ చేస్తారనేది నాకు వేరే దగ్గర నుండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక్కసారి చేయకపోతే మట్టుకు నేను మళ్ళీ సుప్రీంకోర్టు అంటాడు, లేదంటే అవసరమైతే రాత్రి కూడా పారిపోయే అవకాశం ఉంటుంది ఇదే కేటీఆర్కి. గతంలో కూడా పారిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము కానీ డిబేట్లలో మాట్లాడితే నేను ఎక్కడ పారిపోలే ఉన్నా అని చెప్పి మళ్ళీ కనబడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారని ఎప్పుడు అంటారో అప్పుడు ఆ టైంలో పారిపోవడానికి ఖచ్చితంగా ఆయన ప్రయత్నిస్తాడు. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించి